ఆఫ్ ది రికార్డ్ కందకులేని దురద కత్తిపేటకెందుకని అక్కడి టీడీపీ కాపు నాయకులు అంటున్నారా? అసలు ఏమాత్రం మొహమాటం లేకుండా ప్రయారిటీని బట్టే పర్ఫార్మెన్స్ అని చెప్పేస్తున్నారా? వైసీపీలోని తమ కులం నాయకులు హాట్ ఘాటు కామెంట్స్ చేస్తున్నా వాళ్ళందుకే రియాక్ట్ అవటం లేదా? ఎక్కడుందా సిచ్యువేషన్? టీడీపీ కాపు నాయకులు ఎందుకు నోరు మెదపటం లేదు? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ కాపు నేతలు చాలా మందే ఉన్నారు. అందులో పొలిటికల్ పరపతి, అంగబలం, అర్ధబలం ఉన్నవాళ్లే ఎక్కువ. అంతమంది ఉన్నా పార్టీకి పవర్ ఉన్నా గతానికి భిన్నంగా ఈ మధ్యకాలంలో ఎవరూ పెద్దగా కనిపించడం లేదు, వినిపించడమూ లేదు. దాదాపుగా మ్యూట్ మోడ్ నడుస్తోంది. వైసీపీలోని తమ సామాజిక వర్గ నేతలు ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నా నో రియాక్షన్. అదంతా మనకు సంబంధం లేని వ్యవహారం, అయినా నాకెందుకులేమ్మా అన్నట్లుగా ఉంటున్నారు. దాంతో వీళ్ళకేమైంది అంటూ చర్చ మొదలైంది. అందులో నుంచి ఓ కొత్త యాంగిల్ బయటపడి ఓ అదా సంగతి అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. వైసీపీ కాపు నాయకులు, అందులోనూ ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్లైతే డైరెక్ట్గా టీడీపీ అధినేత చంద్రబాబునే టార్గెట్ చేస్తున్నారు. పరామర్శల పేరుతో రోజు ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తెస్తున్నారు. అయినప్పటికీ తూర్పుగోదావరి తమ్ముళ్లలో చలనం ఉండడం లేదట. ఆంధ్రప్రదేశ్లో అసలు కాపు సామాజిక వర్గం అంటే టక్కున గుర్తుకొచ్చేది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలే. రెండు జిల్లాల్లో ఆ సామాజిక వర్గ ఓటర్ల ప్రభావం ఆ స్థాయిలో ఉంటుంది. అలాంటి చోట టీడీపీ కాపుల్లో నైరాస్యం పెరిగిపోవడం హాట్ టాపిక్ అయింది. రాజకీయ ప్రత్యర్థులు ఏం మాట్లాడినా సరే ఎవ్వరూ రియాక్ట్ అవ్వడం లేదు. అసలు తమ పరిధి కాదు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అలా ఎందుకు అంటే పార్టీ మమ్మల్ని పట్టించుకోనప్పుడు మేం మాత్రం ఎగిరెగిరి దంచడం ఎందుకు అన్నది వాళ్ల ప్రశ్న. ఇక్కడ కాపు కోటాలో పదవులు, ప్రియారిటీ మొత్తం జనసేనకే వెళ్తున్నప్పుడు ఏదన్నా మాట్లాడాల్సి వస్తే వాళ్లే మాట్లాడుకుంటారు. మేమెందుకు ఓవర్ యాక్షన్ చేయడం అన్నది గోదావరి కాపు తమ్ముళ్ల క్వశ్చన్ అట. ఇక్కడ కాపు కోటా నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. దాంతో తొలిసారి తూర్పుగోదావరి కాపు నేతలకు జిల్లా నుంచి అవకాశం లేకుండా పోయింది. ఇక అప్పట్నుంచి పార్టీ మీద గరంగరంగానే ఉన్నారట. అలాగే ఇతర నామినేటెడ్ పదవుల్లో సైతం జనసేనలోని కాపు నాయకులకే ప్రాధాన్యం ఇవ్వడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట టీడీపీ కాపు లీడర్స్. అందుకే మా పరిధిలో మేముంటే సరిపోతుంది అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. మనమే ఎక్కువ ఊహించుకున్నాం, అసలోళ్లకి మాత్రం పార్టీలో ఉన్న కాపులతో పనిలేదు అంటూ అంతర్గత సమావేశాలు సైతం పెట్టుకున్నారు. అటు సామాజిక వర్గ పరంగా జనరల్ రియాక్షన్స్ కూడా పెద్దగా ఉండడం లేదు. జిల్లాలో టీడీపీ తరఫున పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాత్రం అడపాదడపా కౌంటర్లిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాపు నాయకులు మాత్రం టచ్ మీ నాట్ అంటున్నారు. తమ సామాజిక వర్గ కోటాలో వచ్చే పదవులన్నీ జనసేనకు కట్టబెడుతున్నప్పుడు అనవసరంగా ఓవర్ అయిపోవడం ఎందుకు అన్నది వాళ్ల అభిప్రాయం. ఏదన్నా మాట్లాడి వ్యక్తిగతంగా కార్నర్ అయిపోతే ఇటు పదవీ రాక అటు ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యి రెంటికి చెడ్డ రేవడిలా మారిపోతాం. ఏమీ లేనప్పుడు ఎగిరెగిరి పడ్డం ఎందుకు అని అంటున్నారట చాలామంది. ఎమ్మెల్యేల దగ్గర నుంచి కాపు సామాజిక వర్గం ముఖ్య నేతల వరకు అంతా సేమ్ ట్యూన్లో ఉన్నట్టు సమాచారం. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియకుండా ఇప్పుడు కెలుక్కోవడం ఎందుకు అన్నది వాళ్ల వర్షన్. అవతలోళ్లు మనల్ని ఏకేస్తున్నారు, మీలో గతంలో ఉన్న ఫైర్ ఏమైందని లోకల్ లీడర్స్ ఎవరైనా అడిగితే పిండి కొద్దీ రొట్టె అని సమాధానం చెప్తున్నారట. పార్టీ ఇచ్చిన బాధ్యతలు నిర్వహిస్తే చాలు, అంతకు మించి హైప్ అవ్వాల్సిన అవసరం లేదని సూటిగా చెప్పేస్తున్నట్లు తెలిసింది. మొత్తానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపు తమ్ముళ్లు ప్రియారిటీని బట్టి పర్ఫార్మెన్స్ అంటున్నారు. ప్రతిపక్షం సొంత సామాజిక వర్గం టార్గెట్గా రాజకీయాలు చేస్తున్నా అందుకు కౌంటర్స్ బాధ్యత చూసుకోవడానికి మిత్రపక్షం ఉంది కదా అని సెటైర్లు వేస్తున్నారు. ఇలా కొన్ని సందర్భాల్లో అటు పార్టీ ఇటు ప్రభుత్వం డిఫెన్స్ పడుతున్నట్లే కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. తూర్పుగోదావరి కాపు తమ్ముళ్ల లెక్కలు ఎప్పటికీ ఎలా సెట్ అవుతాయో చూడాలి.